ఒక వ్యక్తి తన మోటార్ సైకిల్ నడుపుతుండగా అతను ఒక పోలీసు చెక్పోస్టును చూశాడు. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేనందున ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపుతారని భయపడ్డాడు. ట్రాఫిక్ పోలీసులు ఇతర వాహనాలను తనిఖీ చేస్తుండగా అతను తన అద్భుతమైన మోటార్ సైకిల్ స్కిల్స్ తో పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాప్ దాటి వెళ్లాడు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే తమ మోటార్ సైకిళ్లపై ఎక్కి అతన్ని వెంబడిస్తున్నారు. ఆ వ్యక్తి వేగం పెంచి ట్రాఫిక్ పోలీసుల నుండి తప్పించుకోగలిగాడు. ముందు చూసినప్పుడు అతను ఐరన్ రాడ్లతో నిండిన ఒక ట్రక్ను చూశాడు. అతను వెంటనే బ్రేక్లు వేసి సరిగ్గా సమయానికి ఆగాడు. ట్రక్తో ఢీకొనడం నుండి ఇంచుమించు తప్పించుకున్నాడు. అతన్ని వెంబడిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆ ట్రక్తో ఢీకొనవచ్చని ఆ వ్యక్తి ఆందోళన చెందాడు. కాబట్టి అతను తన మోటార్ సైకిల్ నుండి దిగి వెనక్కి పరిగెత్తి ట్రాఫిక్ పోలీసుల మోటార్ సైకిల్ను సమయానికి ఆపాడు. ఆ తర్వాత అతను ట్రాఫిక్ పోలీసుల మోటార్ సైకిల్ తాళాలు లాక్కుని పారిపోయాడు. ట్రాఫిక్ పోలీసులు మోటార్ సైకిల్ నుండి దిగి అతన్ని వెంబడించడానికి ప్రయత్నించారు. కానీ టెలిఫోన్ తీగలలో చిక్కుకుపోయారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ వ్యక్తి తన మోటార్ సైకిల్ను మళ్లీ స్టార్ట్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులు అతన్ని చేరుకునే సమయానికి అతను ఎప్పుడో అదృశ్యమయ్యాడు. ట్రాఫిక్ పోలీసులు బ్యాకప్ పిలుస్తుండగా ఆ క్షణంలో అతను ట్రక్ను గమనించాడు మరియు ఆ వ్యక్తి తనను రక్షించడానికి ఆగాడని గ్రహించాడు. అందుకే ట్రాఫిక్ పోలీసులు వెంబడించడం ఆపేశారు.